యూట్యూబ్లో పిరమిడ్ సోమరాజు అని కొడితే వస్తుందండి. ఇంకొక వీడియో చేస్తున్నాను నేను. ఎంత దారుణం అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఏదో ప్రారంభోత్సవానికి వెళ్తే వర్మ గారిని కూడా పోలీసులు అడ్డుకున్నారంటే ఇది ఎంత దారుణం అన్నది మనకు తెలుస్తుంది. ఇది కూడా నూతిలో కప్పల విషయమే. ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఇది ఒక క్యాస్ట్ బిల్లింగ్తో జరిగిందా లేకపోతే ఏంటో కానీ నాకు తెలియదు. కానీ పిఠాపురంలో వర్మ గారిని పోలీసులు అడ్డుకోవటం, అదేదో ప్రోటోకాల్ విషయంలో కూడా సెక్యూరిటీ విషయంలో కూడా అంటాం, అడ్డుపట్టడం. ఇంతగానే వర్మ గారు చేసిన త్యాగం అక్కడ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయంలో ఎలక్షన్ ముందు మాట్లాడింది ఒకటి విషయం అయితే, ఇప్పుడు వర్మ గారిని అంత విధంగా అవమానించడం అన్నది ఒకసారి చంద్రబాబు నాయుడు మీరు కూడా అర్థం చేసుకోండి సార్. ఇది ఎంత దారుణం అన్నది అంటే క్షత్రియులు అన్నవాడు అంత మీకు లోకు అయిపోయాడా? ఈ రోజున పవన్ కళ్యాణ్ ఒకటి చెప్తున్నాండి. పవన్ కళ్యాణ్ విషయంలో ఎప్పుడైతే కాలే ఏదో నాకు మాటలు కూడా రావట్లేదు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారు. మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. మీరు బయటికి చెప్పేది ఒకటి లోపల చేసేది ఒకటి అని అనిపిస్తుంది. ఇది మటుకు జాగ్రత్తగా చూసుకోండి. వర్మ గారి మా క్షత్రుల తరఫున కూడా వర్మ గారిని మేము సపోర్ట్ చేస్తున్నాము. మేము వర్మ గారిని ఇంతలా అవమానించడం చాలా తప్పండి. అది ఏదైనా ఉన్నది తెలుగుదేశం కార్యకర్తలు ఉండి ఎవరైనా ఉండే, ఏ తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నట్టు ఏ అదవులైనా ఉండే ఈ విషయాన్ని ఖండించకపోవడం చాలా దారుణం అనిపిస్తుంది నాకు. ఇది కూడా యూట్యూబ్లో పెడుతున్నానండి నేను, సోషల్ మీడియాలోని. నా పేరు పిరమిడ్ సోమరాజు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి.